వెంకటేశాయ అండి. నేను ఎర్రగొండ బాలాజీ ఆలయ వ్యవస్థాపకుని. సనాతన ధర్మం గురించి మన వాళ్ళంతా మాట్లాడుకుంటున్నారు. దీని గురించి కూడా మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మన సనాతన బోర్డు, హిందూ బోర్డు ఉండాలి మనకు అని చెప్తున్నారు కదా. దాని మీద మేము 4 నెలలుగా మన కడప జిల్లాలో డిస్టిక్ ఆలయ పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేయాలని తలంపు వచ్చింది. నేను కడప జిల్లా ఎర్రగుంటలో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని నిర్మించడం జరిగింది. ఆ దేవస్థానం 10 సంవత్సరాలుగా ధూపదీప నైవేద్యం జరుగుతూ దినాభివృద్ధి జరుగుతుంది. ఈ ఆలయాలను పరిరక్షించుకోవడం ఎలా అనేది నాకు మొదటి నుండి ఆలోచన ఉంది. ఈ మధ్య ఒక 4 months నుండి ఈ ఆలయ పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేద్దామనే ఆలోచన కడప జిల్లా, కడప టౌను, అన్నపూర్ణ నిత్యాన్నదాన క్షేత్రం వ్యవస్థాపకులు వారు శ్రీ గల్లూరు నారాయణరావు గారిని సంప్రదించడం జరిగింది. వారు చాలా మంచి పని సార్, ఇది చేయాలి, మనమందరం ఆలయాల అభివృద్ధి కోసం మనమంతా కృషి చేయాలి అనే సంకల్పంతో వారు చెప్పారు. దానికి తోడు కడప టౌను, మా ఇంటి దగ్గర ఉన్నటువంటి విజయానంద రెడ్డి కూడా చాలా కృషిగా సార్ చేద్దాం, ఇది నా సపోర్ట్ ఉంటుంది అని చెప్పడం జరిగింది. దానితో సరే, మన కడప జిల్లాలో ఎన్ని మండలాలు ఉన్నాయి, ఎన్ని విలేజ్లు ఉన్నాయి అనే దాని మీద నేను దృష్టి సారించి ఇంటర్నెట్ ద్వారా కానీ మన కడప టౌన్ సర్వేయర్, సీనియర్ సర్వేయర్ హరిప్రసాద్ గారిని సంప్రదించడం జరిగింది. వీరు మన కడప జిల్లాలో 36 మండలాలు ఉన్నాయి అని ఇవ్వడం జరిగింది. అది కూడా నేను నెట్లో తీసుకున్నాను. ఈ ఒక్కొక్క మండలంలో దాదాపు 20 నుండి 30 విలేజ్ గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలలో ఎక్కడెక్కడ ఏ గ్రామంలో ఎన్ని దేవాలయాలు ఉన్నాయి, ఎప్పుడు నిర్మించారు, వారి ధర్మకర్తలు ఎవరు, ప్రస్తుతం ఆ దేవాలయాన్ని మెయింటైన్ చేస్తున్నది ఎవరు అనే ఆ లిస్టు సమాచారం అయితే సేకరిస్తున్నాను. ఇప్పటికి 4 మండలాలు చేయగలిగాను. ఈ అన్ని మండలాలు లిస్టు తీసుకున్న తర్వాత, ప్రతి గ్రామాన్ని తీసుకున్న తర్వాత ఒక్కొక్క మండలంలో ఆ మండలం సంబంధించిన గ్రామాల వ్యవస్థాపకులు కానీ, ధర్మకర్తలు కానీ వీళ్ళందరినీ ఒకచోట చేర్చి ఆ మండలంలో మీటింగ్ పెట్టి మన సనాతన ధర్మాన్ని ఎలా చేసుకోవాలి, మనమందరం ఐకమత్యంగా ఉండాలి, క్యాస్ట్ సంబంధం లేదు, పార్టీలకు సంబంధం లేదు, మనమందరం ఐకమత్యంగా ఉండి మన దేవాలయాలు మనమే అభివృద్ధి చేసుకుందాం అనే కాన్సెప్ట్ చెప్పి వాళ్ళందరినీ గుర్తించి ఒక తాటి మీద తెచ్చి ప్రతి మండలంలో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఈ మండలాలన్నీ కలిపి మరియు జిల్లా లెవెల్లో మనం ఒక కమిటీ, ఆలయ పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని నా ఆలోచన. దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాను. దీనికి ఆ భగవంతుడు, ఆ 7 కొండలవాడు, వారి అనుగ్రహం ఉంటుందని నేను కోరుకుంటున్నాను. ఈ విధంగా అయితే మన హిందువులంతా ఏకంగా ఉంటారు, ఆలయాలు కూడా అభివృద్ధి చేసుకోవచ్చు. కొన్ని దేవాలయాలు నేను లిస్టు తయారు చేసుకుంటున్నాను కదా, కొన్ని దేవాలయాల్లో విగ్రహాలు ఉండేవి, ఇప్పుడు పటాలు పెట్టుకొని పూజిస్తున్నారు. కాబట్టి ఈ దేవాలయాలను కూడా మనమే అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కొన్ని దాదాపు 3,000 గ్రామాలు ఉంటే ఎంతమంది వస్తారు, వీళ్ళందరూ సమైక్యంగా ఉండి ఐకమత్యం ఏర్పడుతుంది. కాబట్టి ఒక గుడికి అనుసంధానం చేసుకుంటారు, చాలా అభివృద్ధి జరుగుతుంది, సనాతన ధర్మం పెరుగుతుంది, మంచి అభిప్రాయాలు పెరుగుతాయి, మన పిల్లలకు మంచి భవిష్యత్తునిచ్చిన వాళ్ళం అవుతాం. మన పూర్వీకులు చేసినటువంటి ఆ సనాతన ధర్మాన్ని మనం కూడా మన పిల్లలకు నేర్పించిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ సనాతన ధర్మానికి మనమందరం ఏకీభవించి మన ఆలయ కమిటీని ముందుకు తీసుకెళ్లాలని నా మనవి. నా సెల్ నంబర్ ఇస్తాను, మీకు స్క్రోలింగ్లో వస్తుంది. కాబట్టి ప్రతి మండలంలో, ప్రతి విలేజ్లో అందరూ చూసి నాకు వారి సమాచారం అందించిన ఎడల నేను క్రోడీకరించి మొత్తం కంప్యూటరైజ్ చేసి మీ అందరితో ఫోన్లో మాట్లాడి మీ అందరి సమాచారం తీసుకొని మనం ముందుకెళ్దామని
నా ఆలోచన అండి. కాబట్టి సర్వే జన